అలా సో ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకి కూడుకున్నాం కనుక ఇంతసేపు పాటలతో మనం దేవుని ఆరాధించినాం. వాక్యం నిమిత్తమై మనం ఒక ప్రార్థన చేసుకున్నాం. వాక్యం పరిశుద్ధుడా జీవంగల దేవానికి వందనాలు తండ్రి. సర్వజ్ఞానాన్ని ఏలినవాడు నీవే తండ్రి. సర్వోన్నతుడు తండ్రి నీవు ప్రభా. ప్రభా ఇదిగో అయ్యా మాకు ఇచ్చిన ఒక గొప్ప జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మాతో మాట్లాడేలా మా యొక్క సెట్ బ్యాక్స్ అన్నింటినీ ఎట్లయితే సెట్ ఫ్రీ చేసుకోవాలో, ఎట్లయితే మేము ఫ్రీగా కావాలా, ఎట్లయితే డిసిప్లిన్ నేర్చుకోవాలో, ఆ ఉపవాస ప్రార్థన అంటే ఏందో మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కూడొచ్చిన అందరూ కూడా ప్రభా నీ ఆత్మచేత నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి ఇదిగా ఎవరైతేనైనా ఫోన్లో వీక్షిస్తున్నారు తండ్రి వాళ్ళ కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అర్థమయ్యే జ్ఞాపక శక్తి మాకు దయచేయండి. అర్థమయ్యే రీతిగా నీవు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం నిమిత్తంలో మేము వెళ్తున్న ముందు ప్రభా మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. నీకు సరెండర్ అవుతున్నాం తండ్రి. నీవు మాత్రమే మా పక్షం నుండి జోక్యం చేసుకొని నువ్వు నడుమని నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. నేను వింటున్న ప్రతి ఒక్కరికి నువ్వు తోడేంటని చెప్తున్నప్పుడు నాకు కూడా ప్రభా నువ్వు నాలో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను చెప్తున్నప్పుడు నా మాటలు కాదయ్యా, నీ పరిశుద్ధాత్మ మాటలు వాళ్ళకి ఇవ్వబడాలి తండ్రి. నీ యొక్క వాకులను వాళ్ళకి వాళ్ళ యొక్క హృదయంలో కానుకుని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది ప్రార్థన నా ప్రియ రక్షకుడైన యేసు ఘనమైన నామములో ప్రార్థించాలనుకున్నాం తండ్రి. సో మన వాక్యం నిమిత్తంలోకి వెళ్దాం. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? వాట్ ఇస్ అ ఫాస్ట్? దేవునితో సాహసంగా డీప్లీ మోటెంట్లీ ఇంకా దూరంగా ఉన్నాడు. అబ్స్టాండ్ అవే ఫ్రమ్ దట్. ఇంకా ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? శోధన నుంచి జయించండి. సో అన్ని బాగానే ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ ఒకటి మర్చిపోతున్నాం. సో తెలుసుకున్న ముందు మనం ఎళ్ళకి వెళ్ళాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట, ఫ్లెష్ స్పిరిట్ రెండు ఉంటాయి మనకు తెలిసినాయి. శరీరానికి ఆత్మకి రెండిట్లకి పడదు. గలతియన్స్ 5th చాప్టర్ మొత్తం అదే ఉంటుంది. ఆత్మకి శరీరానికి పడదు. ఎందుకు పడదు? శరీరం చెప్తుంది ఇంకోటి, ఆత్మ చెప్పేది ఇంకోటి. మనం శరీరం మాట విన్నామనుకో ఆత్మ మాట విన్నాం. ఒకవేళ ఆత్మ మాట విన్నామనుకో శరీరం సహకరించదు మనకి. ఆత్మ మాట వింటదా? వాడు చర్చికి వెళ్ళాలంటే శరీరం సహకరిస్తుంది, ఏదో సిక్నెస్ తోటి బాధపడాల్సి వస్తుంది. స్పిరిట్ ఏముంటుంది? నేను వెళ్ళాను దేవుని స్తుతించాలని ఒక స్పిరిట్ ఉంటుంది. కానీ ఆడ మనకు ఒక ఫ్లెష్ ఉంటుంది. ఆ ఫ్లెష్ ఏం చేస్తుంది అంటే ఏ వద్దు, ఇప్పుడు నీకు సిక్నెస్ ఉంది కదా, సో బెటర్ దెన్ టు స్టే హియర్, యూ కెన్ టేక్ సమ్ రెస్ట్. ఏదైనా ఒక రెస్ట్ చేసుకొని యూ విల్ డ్రింక్ సమ్ వాటర్ సమ్. సో ఏదైనా ఒకటి చేసుకో అన్నట్టే ఉంటుంది. ఇంట్లో కూర్చోబెట్టేలాగే వేస్తుంది. అదే శరీరం, అదే స్పిరిట్ అయింది అనుకో. నో 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 ఐ విల్ గో, ఐ విల్ వర్షిప్ టు మై గాడ్, I want to go, I want to submit, I want to surrender to my God అని. సో అది స్పిరిట్ చెప్తుంది. సో ఈ రెండు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి, ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాయి. ఒకవేళ రెచ్చగొడితే ఇలా స్పిరిట్ ఏం చేస్తుంది అంటే ఫ్లెష్ని ప్రొవోక్ చేస్తుంది. అదే ఫ్లెష్ స్పిరిట్ని ప్రొవోక్ చేస్తుంది. ఎట్లా ప్రొవోక్ చేస్తుంది అంటే మనకున్న అథారిటీ ఏంటి? ఎఫెషియన్స్ 2:7. Ephesians 2:7. Ephesians 2:7 చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో క్రీస్తు యేసునందు ఆయనతో మనలను కూడా లేపి పరలోకమునందు రైట్ ఏడ కూర్చోబెట్టుకుంటూ పార్లమెంట్లో ఒక సింహాసనం మీద నో 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 ఏదో సీఎం కూర్చు మీద నో 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 ఏడ కూర్చోబెట్టుకుంటావు?
పరలోక సింహాసనం మీద మన దేవుడు కూర్చోబెట్టుకున్నాడు. అది మన గొప్ప దేవుడు. ఏంటంటే నీ దేవుడు ఏంది అని అంటే, ఇదే నా దేవుడు. ఆయన ఎందు ఎవరన్నా దేవుడు ఎప్పుడైనా ఒక మనిషిని దూరం పెడతాడు, కానీ ఏ దేవుడన్నా మనిషిని అట్టుకుంటాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఒక అధికారాన్ని ఇచ్చినాడు, షేర్ డొమినియన్ అంట. 2 ఇచ్చినాడు. ఏంటిదంటే లిబర్టీ ఇచ్చినాడు, ఫ్రీడమ్, సెట్ ఫ్రీ, అన్నిట్ల నుంచి విడుదల ఇచ్చాడు ఆయన పొందిన దెబ్బను బట్టి. సెకండ్ థింగ్ ఏంటి? అథారిటీ ఇచ్చాడు. ఫస్ట్ లిబర్టీ, సెకండ్ అథారిటీ. ఈ 2 ఉంటేనే మన ఫాస్టింగ్ ప్రేయర్ చేయగలుగుతాం. ఫాస్టింగ్ ప్రేయర్ వెంటనే అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ 2 తెలియకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ అర్థం కాదు. ఎందుకంటారా? అథారిటీ ఏంది? క్రీస్తు చేస్తున్నది హేవెన్స్ లా. నిన్న ఏదో మెడిటేషన్లో కూర్చోబెట్టుకోలేదు. హేవెన్స్ థ్రోన్ మీద ఆయన కూర్చుంటేనా, తండ్రి కుడి పర్షం మీద రైట్ సైడ్లో కూర్చుంటారు. అవునా? రైట్. ఆయన రైట్ సైడ్లో కూర్చుండు. ఆయనతో మనను కూర్చోబెట్టుకుని అన్నాడు, కానీ నేను కూర్చోబెట్టుకుంటా, నువ్వు పాపం చేయకుండా ఉండు, అప్పుడే నువ్వు రైట్స్నెస్ ఎప్పుడైతే నాకు కనబడతావో అప్పుడే నేను కూర్చోబెట్టుకుంటాను. నువ్వు పాపి ఉన్నప్పుడే నేను ఆయన కూర్చోబెట్టుకుంటాను. నువ్వు ఏ పనికి రానప్పుడే నేను ఆయన కూర్చోబెట్టుకుంటావు. నువ్వు ఎందుకు అన్వర్తబుల్ అన్నప్పుడే ఆయన నేను కూర్చోబెట్టేసుకుంటాను. ఇక నేను కూర్చోబెట్టుకుంటాను కాదు, ఆల్రెడీ ఆయన వేసేసింది. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ఫేత్ని కాపాడుకోవాలి. నీ ఫేత్ని కాపాడుకుంటేనే నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేయగలవు. ఎందుకంటే ఆయన నిన్ను ఆటోమేటిక్గా ఆయన కూర్చోబెట్టేసుకుంటే ఇంకా ఆయన పక్క కూర్చోబెట్టుకున్నాం. ఆయనతో కూర్చోబెట్టుకున్నాక మనం ఆలోచిస్తాం ఏంటంటే, ప్రభా ఇంకేంది ప్రభా, ఈ లోకం నాకు ఇంతేనా, నా లోకంలో ఎందుకు నాకు ఓవర్కమ్ వస్తలేదు, నాకు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు, నేను ఇన్ని ఫాస్టింగ్స్ చేస్తున్నా, ఇన్ని ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నాకెందుకు విడుదల లేదు? ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? అథారిటీ. నీ లిబర్టీ, అథారిటీ తెలుసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా తెలుసుకున్నావు. ఎందుకంటే నీ అథారిటీ నువ్వు తెలుసుకున్నాక నీకు ఆ మాట రాదు. నీకు ఆ మాట ఎందుకు వస్తుందంటే, నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు అంటే, నీ అథారిటీ తెలియకపోవడం వల్ల నువ్వు అరే నా బతికింతేనా, నిన్ను అంత పెద్ద స్థానంలో కూర్చోబెట్టుకోండి తండ్రి, నిన్ను ఆ స్థానంలో నిలబెట్టుకోండి తండ్రి, నీకు సెట్ ఫ్రీ చేసాడు, అన్నింటిలో నుంచి విడుదలని చేసాడు ఆయన పొందిన దెబ్బలను బట్టి. సో ఆయన ఆత్మతో నింపబడాలి. లిబర్టీ మనం తెలుసుకోవాలి. అథారిటీ తోటి మనం ఈ 3, ఒకటి స్పిరిట్ ఆఫ్ లీడింగ్ తోటి ఉండాలి, ఒకటి అథారిటీ తోటి ఉండాలి, ఒకటి లిబర్టీ ఉండాలి. ఈ 3 మనకు ఎప్పుడైతే అనుకూలంగా కాదు, మనలో ఆయనలో మనం ఏకమైనప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం కూడా కాదు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేస్తావు? కొన్నిట్లో ఓవర్కమ్ చేయడానికి. దాని ఫాస్టింగ్లో పోక మునిపే నీకు ఒక ఉదాహరణ, సేన ఐడియా ఉండొచ్చు. అన్ని దయాలు పట్టిన ఆయన వ్యక్తి దేవుడు పోయినాక బతిలానయా, పో అన్నాక బతిలానయా? అది దేవుడు పొమ్మని చెప్పిండా? ఫస్ట్ పొమ్మన్నందుకు బతిలానయా, లేక ఆయన వచ్చినందుకే బతిలానయా? వచ్చినందుకే. ఎందుకు? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అట్లా పడ్డది, ఆయనలో ఉన్న ప్రభావిత్వం అట్లా పడ్డది. ఆయన దేవుడుగా రాలి మానవుడు వచ్చి, ఎందుకు? ఆ మానవుడు ఉండి ఏతో నింపబడ్డాడు? 40 రోజులు 40 days ఫాస్టింగ్ ఉండి. ఎందుకు? ఈయనని నేను చంపుకోను. ఎందుకు? నువ్వు చంపుకోకుండా ఈయన చంపుకోను. నువ్వు విడుదల పొందడానికి ఈయన కట్టబడుకోండి. అర్థమవుతుందని చెప్తుంది. లిబర్టీ ఇవ్వడానికి ఆయన 40 days నీకోసం మొరబడ్డాడు. ఆయన 40 days ఆయన కృంగిపోయి ఆ ప్రేయర్ చేసినప్పుడు ఆ రక్తం, ఆ ప్రేయర్ చేసినప్పుడు చెప్తానంటే ఆ స్వెట్ అంటే రక్తబిందులైన అంతగానం ఎవరు చూడలేము మనం అంతగానం. సో ఆయన అంతా చేసి నీకు అంత లిబర్టీ ఇచ్చి అంత అధికారం ఇచ్చినాక మనం ఇంకెందుకు సో నేను ఫార్వర్డ్ అవుతున్నా. మనం ఆ సేన ఆ దయాలు ఆయన క్రీస్తు అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ సేన మీద పడంగానే దయాలు బతిలానే అంట. ఓ సర్వోన్నతుడా, మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి పంపకు, పంది గుంపులకే. కానీ ప్రాంతాన్ని వదులుతలేవు. సేనను వదిలేస్తున్నాయి, అన్నిట్లను వదిలేస్తున్నాయి, కానీ ప్రాంతాన్ని వదులుతలేవు. ఆయన ఉన్న చోట ఉండబట్ట దయాలు. ఆయన చర్చిలు ఉండొచ్చు, నేను చెప్పింది వినండి,
గోడలు ఉండడానికి అధికారం ఉంది అపవాది, కానీ నా ప్రజెన్స్లో ఉండే అధికారం లేదు. ఎందుకంటే సామెతల్లో ఎల్లుంటా అంటే కీర్తనలు ఉంటుంది, శామ్స్ తీయకండి, శామ్స్ 27:5 ఉంటుంది. ఎల్లప్పుడూ దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నీ సన్నిధులు ఉంటానయ్యా. నీ సన్నిధి అంటే ఎల్లప్పుడూ నువ్వు చెడుచుకుంటావా? నో, ఉండలేదు. ఒక్కసారి థింక్ చేయండి. అనుకుంటాం ఎల్లప్పుడూ సన్నిధి అంటే మనం వాక్యం అనుకుంటాం, అరే సన్నిధిలోనే ఎల్లప్పుడు. నో 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 నో, నువ్వు వెళ్తున్నప్పుడు సన్నిధి నువ్వు క్యారీ చేస్తున్నావు. నువ్వు ఒక దాని ఉన్నప్పుడు నీ తండ్రి నీలో ఉన్న ఆ యొక్క క్రీస్తు అయిన స్వభావం, ఆ యొక్క ప్రజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి. అది సన్నిధి అంటే. సో మన అంశం ఏంటంటే ఫాస్టింగ్ ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? అధికారం తెలుసుకున్నాం. మనం అక్కడ ఉన్నాం, విడుదలని ఇచ్చేసి. ఎల్లుంటుంది విడుదల? ఏషియా గ్రంథం 53 వర్స్, ఆ చాప్టర్ మొత్తం చదివితే విడుదలనే మనకి. అదే చదువుతా 4 సువార్తలు చదివితే విడుదలనే, లూకా చదివితే విడుదలనే, నువ్వు ఏ చాప్టర్ చదివితే విడుదలనే, కొరింథీ చదివితే విడుదలనే ఉంటుంది మొత్తం, గలతీయ చదివితే విడుదలనే. నువ్వు దరిద్రుడు ఉన్నప్పుడు ధనవంతుడుగా చేసి, ఆయన దరిద్రుడుగా అయ్యాడు. ఎప్పుడు? ఆయన ఉన్న 40 days ఆయనకు ఒకటి అఫీషియల్గా నేమ్ వచ్చింది. ఎప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేసాడు? ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి, మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేసాడు? ఉపవాస ప్రార్థన తర్వాతనా ముందా? ఎందుకు? ఓన్లీ టెంప్టేషన్ నుంచి గ్రిప్లకు తెచ్చుకుంటాం, ఫ్లెష్ని గ్రిప్లకు తెచ్చుకుంటాం. ఫ్లెష్ జీసస్ని గ్రిప్లకు తెచ్చుకోలేదు, ఫ్లెష్ని గ్రిప్లకు తెచ్చుకోండి జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందండి చెప్తుంది? సో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, మనకు సమస్తం విడుదల పొందినాం. ఇంకా నేను పాపిని ఒప్పుకోను, పాపాన్ని నీ మీద అధికారం లేదు. ఫస్ట్ వన్. సెకండ్ థింగ్, నీకు ఒక అధికారాన్ని ఇచ్చినాడు, అయిపోయింది. థర్డ్ థింగ్, లిబర్టీని ఇచ్చినాడు, అయిపోయింది. ఈ 3 తెలుసుకున్నావు, ఇప్పుడు ఫాస్టింగ్ అంటే వాక్యం ఎందుకు ఇప్పుడు తెలుసుకున్నావు? ఈజ్ ద బేసిక్. ఇది తెలియకపోతే మనం ఫాస్టింగ్ చేసి వేస్ట్, ఎంత ఉండి వేస్ట్. ఎందుకంటే మనకు అధికారం ఉందని తెలుసుకోలేకపోతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ హెల్ప్స్ కంట్రోల్ ద ఫ్లెష్. ఏంటి? ఫాస్టింగ్ హెల్ప్స్ కంట్రోల్ ద ఫ్లెష్. వర్స్ చూస్తే గలతియన్స్ 5th chapter 16th verse. గలతియన్స్ 5th chapter 16th verse చదవండి తెలుగు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను దేని విధంగా నడవాలా? ఆత్మీయంగా నడవాలి, ఆత్మానుసారంగా. ఎప్పుడు ఆత్మ వస్తుంది మనకి? ఎప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆత్మ రావడం. ఆత్మ ఎవరు అసలు? స్పిరిట్. ఆయన మనలో ఉన్నాక ఆయన సామాన్యంగా బయటికి వెళ్ళిపోవడం మన నుంచి సామాన్యంగా. నువ్వు మాటికి తప్పు చేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక్క డోర్ ఓపెన్ చేయడం 1000 డోర్లు ఓపెన్ చేస్తున్నావు అపవాదికి రావడానికి. ఆయనకు నాకేసేసి నువ్వు అపవాది గారికి పెద్ద డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు ఫ్లెష్ జయించగలుగుతారా? నో. స్పిరిట్ జయించాలంటే ఆత్మానుసారంగా నడుచుకొనుడి. శరీరేచ్ఛను నెరవేర్చండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వన్ అయితే మనకి హెల్ప్ అవుతుంది, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి హెల్ప్ అంటే ఫస్ట్ ఇదే. ఒకవేళ మనకి శరీరం అనే నా స్వభావం వంగుతలేదు అంటే వంగించుకోవాలంటే ఫస్ట్ ఇదే కావాలి. ఏంటి? ఆత్మానుసారంగా నడుస్తే నువ్వు శరీరం వంగాల్సింది. ఎందుకు? ఆత్మీయంగా నువ్వు ఫుల్ ఆఫ్ ఫ్లెడ్జ్గా నువ్వు సబ్మిట్ చేసుకుంటే ఎందుకు వంగాల్సింది? సో ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం? ఫాస్ట్ హెల్ప్స్ కంట్రోల్ ద ఫ్లెష్. అర్థమవుతుందా? మన యొక్క శరీరాన్ని గ్రిప్లోకి తెచ్చుకుంటాం, అది ఫస్ట్ వన్. రైట్. సెకండ్ వన్ ఏం తెలుసుకుంటే డిసిప్లిన్ ద బాడీ. డిసిప్లిన్ ద బాడీ ఏంటంటే 1 Corinthians 9
9:27. ఇంగ్లీష్ చదువు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు నేను పోట్లాడలేదు ఆ, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత ఆ, నేను భ్రష్టుడై పోదునేమో అని ఆ, నా శరీరము నాకు పట్టుదని ఆ. లోపరుచుకొని ఉంచున్నాను. అంతేనా? ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? బట్ ఐ డిసిప్లిన్ మై బాడీ అండ్ ఇట్ బ్రింగ్స్ ఇట్ ఇంటూ సబ్జెక్షన్ లీస్ట్ వెన్ ఐ హ్యావ్ ద ప్రీచ్ టు అదర్స్ ఐ myself should become a disqualified. అర్థమవుతుంది? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏం చెప్తున్నాడు? కొరింథీయులకు చెప్తున్నాడు 9:27 చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎప్పుడైతే ఇతరులకి నీ వాక్యాన్ని ప్రీచ్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేసుకుంటాడు? ఏం చేసుకుంటాడు? తెలుగు డిస్క్వాలిఫైడ్ అంట. ఏం చేసుకుంటాడు? తగ్గించుకుంటాడు. అంటే తగ్గించుకుంటాడు ఇన్ ద సెన్స్ మొత్తం ఆయన భ్రష్టుడిగా చేసుకుంటాడు. ఆయనకైనానే భ్రష్టుడు చేసుకుంటాడు. అంటే ఫస్ట్ డిసిప్లిన్ తెచ్చుకుంటాడు. భ్రష్టుడు అంటే ఒక డిసిప్లిన్ తెచ్చుకుంటాడు ఆయన బాడీని. అరే నేను ఈరోజు వాక్యం ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు ఒక మీటింగ్ అవుతుంది. మన చర్చ్లో ఒక మీటింగ్ అవుతుంది. అరే మనం ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలని మనకు ఆశ ఉంది. కాదంటలే. దేవుడు అంటే ప్రేమ ఉంది. కాదంటలే. దేవుడు అంటే పిచ్చి ఉంది. కాదంటలే. కానీ రాడు. ఎందుకు? ఇంట్లో చంపుకుంటాడు ఆయన ఫ్లెష్ని. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకదాన్ని ఓవర్కమ్ చేయాలని ఫాస్టింగ్ అంటే ఒకదాన్ని ఓవర్కమ్ చేయడం మెయిన్ థింగ్. టెంప్టేషన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. అన్ని విషయాలు ఓవర్కమ్ చేయడం ఓన్లీ ఫాస్టే కాదు. కొన్ని విషయాలు పలకడం వల్ల అవుతుంది. కొన్ని మొండి దారి ఆ స్ట్రాంగ్ స్పిరిట్స్కి ఫాస్టింగ్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడు నీ స్పిరిట్ ఒక వేరే లెవెల్ ఉంటుంది. అర్థమవుతుందా? హై లెవెల్ ర్యాంకింగ్లు ఉంటాయి. ర్యాంక్స్ ఉంటాయి కొన్ని ఇలా ఫ్లెష్లో స్పిరిట్లో కొన్ని ర్యాంక్స్ ఉంటాయి. మనం వాల్యూమ్ ఏ వాల్యూమ్ ఎక్కువ దేవుని స్వరం విస్పర్ ఉందా, షౌటెడ్ ఫ్లెష్ స్వరం విస్పర్గా ఉందా, షౌటెడ్ ఇదే మన వాల్యూమ్. ఒకవేళ నీ ఫ్లెష్ షౌటెడ్ ఉందా, నీ స్పిరిట్ విస్పర్గా అదవుతుందా? అదే నువ్వు నీ ఫ్లెష్ విస్పర్గా ఉంది, నీ స్పిరిట్ షౌటెడ్ ఉందనుకో, పలానా శరత్ నువ్వు వినగలవు. అప్పుడే నీ సెన్స్ అరే దేవుడు మాట్లాడుతున్నాడు, నా స్పిరిట్ నాతో మాట్లాడుతుంది, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. స్పిరిట్ నేను ఇప్పుడు శరీరాన్ని చంపేస్తాను, అప్పుడు నేను పోయి పరిచయం చేస్తాను, అప్పుడు నేను జయిస్తాను నా ఫాస్టింగ్. అర్థమవుతుందా? ఇది మనం ర్యాంక్ తెలుసుకోలేదు. చాలా డీప్గా ఉంటుంది కానీ బట్ దేర్ ఇస్ నో టైం కాబట్టి ఇంకా లాస్ట్ ఒకటి చెప్పేసి మనం ప్రార్థన కింద ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? శరీరాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలి. సెకండ్ వన్ మన బాడీని డిసిప్లిన్లోకి తెచ్చుకోవాలి. థర్డ్ వన్ చూద్దాం. ఫాస్టింగ్ హంబుల్స్ ద ఫ్లెష్. ఫాస్టింగ్ హంబుల్స్ చేస్తారు. ఏం చేస్తారు? మనం గర్వంతో ఉంటాం. ఎందుకంటే రోజు తిని రోజు మన కడుపులో అన్నీ వేసుకొని ఫాస్టింగ్ లేకుండా గర్వంతో ఉంటాం. అర్థమైందా? రోజు ఇష్టానుసారంగా తినేసి నాకు ఏది కావాలంటే అది తిని, ఏం చేయాలంటే అది చేసి, అబ్బా నేను ఎందుకు ఇది చేయిస్తలేనంటే ఫస్ట్ నువ్వు ఒక డిసిప్లిన్ ఫస్ట్ నీ అథారిటీ ఏందో నువ్వు తెలుసుకోవాలి. నీ ఫ్లెష్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలుసుకోవాలి. అప్పుడైతే నువ్వు జయించగలవు. నువ్వు అన్ని తిరిగి అన్నీ చేసి అంత నువ్వు టూర్స్కి వెళ్ళి నువ్వు అనేక రాష్ట్రాలకు వెళ్ళి మంచి మంచి ఫుడ్ని టేస్ట్ చేసి లాస్ట్కి ఇంటికి వచ్చాము ఇట్లా ఏదో అయ్యింది ప్రభు ఎందుకైనా ఇట్లా అంత ఎంజాయ్ చేసిన దేవుడికి సమయం ఇచ్చినవా? నో. దేవుడితో మాట్లాడినావా? నో. సో మనం ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా కంట్రోల్లో పెట్టుకోకుండా ఉన్నామనుకో, అన్కంట్రోలబుల్ అయిందనుకో మన ఫ్లెష్, ఇన్ కేస్ దేవునికి
దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా నీ వాక్యం దొరికితే నాకు కొవ్వు దొరికినాడట. ఎంత మంచి మాట! ఆయన వాక్యం ఆయన చెప్తుంటే, ఆయన దేవుడు ఏమైతే చెప్తుండో ఆ మిస్టరీస్, హెవెన్లీ మిస్టరీస్ ఒకవేళ దావీదుకి రివీల్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒకటి బంగారం దొరికినట్టు దొరుకుతుంది. మనకి దొరుకుతుందా? రోజు చదువుతున్నాం వాక్యం చదవాలి. మనం ఎంత వాక్యం చదువుతున్నాం, ఎంత స్పెండ్ చేస్తుంది దేవునితో, ఎంత మనం ఫాస్టింగ్ నుండి ఎంత స్పెండ్ చేస్తున్నాం. సో థర్డ్ వన్ ఏం నేర్చుకున్నాం? వర్షిప్ అని సామ్స్ 35:13 ఉంటుంది, కేజీవీలో ఉంటుంది. హంబుల్డ్ మై సోల్ విత్ కేజీవీ ఇంగ్లీష్లో ఉంటుంది. సామ్స్ 35:13 ఐ హంబుల్డ్ మై సోల్ విత్ ఫాస్టింగ్. మనమే హంబుల్డ్ కావాలి. ఎట్లా? ఏ విధంగా కావచ్చు? విత్ ఫాస్ట్, ఓన్లీ ఫర్ ఫాస్ట్ అంటే మనం చేయాలి, హంబుల్డ్గా చేయాలి. సో ఫోర్త్ వన్ లాస్ట్ ఊహించుకున్నాం. ఫోర్త్ వన్ మత్తయి సువార్త 26:41. మేల్కోండి, శరీరం బలహీనము పేదతో చెప్పి మళ్ళా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగి తినే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోగొట్ట సాధ్యం కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి. ఏమని ప్రార్థించాడు? నీ చిత్తమే ఫస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ ఉంటుంది వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే అంటే చూడాలి, మేలుకో ఉన్నా. ఇంకా తెలుగులో డీప్గా చెప్తున్నారు మేలుకో ఉండమంటారు, కానీ ఇంగ్లీష్లో అయితే వాచ్ అంటే ఎప్పుడెప్పుడు అరే నా శరీరం నా కంట్రోల్ ఉందా లేదా చూడాలి. మేలుకో ఉండడం అంటే మళ్ళీ వేరే కంటెక్స్ట్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో తీసుకున్నాను ఏంటంటే వాచ్ అండ్ ప్రే. వాచ్ చూడాలి, ఫస్ట్ ఏం చూడాలి? అరే నా శరీరం నా కంట్రోల్ ఉందా లేదా, ఇప్పుడు నేను ఓవర్కమ్ చేయగలుగుతానా చేయను, నేను ఇప్పుడు నా ఆత్మకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నానా లేదా చూడాలి. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నిన్ను పరీక్షించుకున్నావో అప్పుడే నీ యొక్క టెంప్టేషన్స్ నీకు విడుదల వస్తుంది, విక్టరీ ఉంటుంది నీకు. అర్థమవుతుందా నేను చెప్తాను? విక్టరీ ఉంటుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టెంప్టేషన్స్ నుంచి ఫస్ట్ విక్టరీ కావాలంటే ఏం చేయాలి? వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫెయిల్ ఇన్ టు టెంప్టేషన్. ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు ప్రేయర్ చేస్తావో అప్పుడు నువ్వు టెంప్టేషన్గా పడిపోవు. అర్థమవుతుంది? అందుకని ఏంటంటే మేలుకోండి, ప్రార్థన చేయండి. ఇలా మేలుకో ఉండాలా? నిద్రలనా? ఆత్మీయంగా మేలుకొని ఉండాలా? శరీరంగా మేలుకోవాలి, ఆత్మీయంగా మేలుకొని ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా మనము ఎప్పుడైతే చూస్తుంటామో, ఎప్పుడైతే వాచ్ చేస్తుంటామో ఆటోమేటిక్ ప్రేయర్ వస్తుంది. ఎప్పుడైతే స్పిరిట్ లీడింగ్ తోటి ఎప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరో చెప్పే అవసరం లేదు. సో 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఫ్లెష్ మన కంట్రోల్ రావాలి. సెకండ్ వన్ ఏంటి? మన బాడీ మన కంట్రోల్ రావాలి. థర్డ్ వన్ హంబుల్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ టెంప్టేషన్స్ నుంచి విక్టరీ అండ్ టెంప్టేషన్స్, విక్టరీ ఓవర్ టెంప్టేషన్స్ అన్న. సో మనకు విక్టరీ కావాలంటే అది కూడా వితౌట్ సీజింగ్ ప్రేయర్. ఫస్ట్ Thessalonians 5:14 ఉంటుంది. ఇప్పుడేం లేదు. ఫస్ట్ Thessalonians 5:14, 17, 16 అంటే 3 ఉంటాయి. కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. సెకండ్ వన్ ఇంకేంటంటే ఆత్మని ఆర్పకూడి. థర్డ్ వన్ వితౌట్ సీజింగ్ ప్రేయర్ అంట. వితౌట్ సీజింగ్ ప్రేయర్. సో వితౌట్ సీజింగ్ ప్రేయర్ నాట్ ఓన్లీ ఫాస్ట్,
నీవే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వితౌట్ సీజింగ్ ప్రే కంటిన్యూ నీ లోపల స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. పౌలు చెప్తాడు, నేను ఆత్మ యందు ప్రార్థన చేస్తా, మనసు యందు ప్రార్థన చేస్తా. నేను ఆత్మ యందు స్తుతిస్తా, మనసు యందు స్తుతిస్తా. ఏంది ఆత్మ ఏంది, మనసు? మనసు అంటే మన నోరిపోయి మనసు. ఆత్మ ఏంటంటే మనలో ఉన్న స్పిరిట్, మన స్పిరిట్ మనీ ప్రేయర్ చేస్తుంటారు. ఎట్లా ప్రేయర్ చేసేయంటే దాంట్లోనే ఉంటుంది. కొరింథియన్స్ 14th చాప్టర్ మొత్తం అదే ఉంటుంది. ఆత్మ సంఘం కావాల్సిందే ఆత్మలో ప్రార్థన చేయడం కాదు, ఆత్మలో ప్రవచించాలి. సంఘం ప్రాముఖ్యంగా విశేషించాలి, వెతకాలండి, ప్రవచించాలి. ప్రాఫెసీ ఇన్ ద సెన్స్ గాడ్ అన్నీ వేసేసింది, దాన్ని మనం డిక్లరేషన్ చేయాలి వాక్యం ద్వారా. మన వాక్యం ద్వారా సూటిగా చెప్పేసాం, నువ్వు ఇట్లా కాదు ఇట్లా ఉంటావు, నువ్వు ప్రాఫెసీ చేసేయాలి, నువ్వు ఇట్లా ఉంటావు, నెక్స్ట్ ఇట్లా ఉంటావు. సో ప్రాఫెసీ ఎప్పుడు చేస్తాం? స్పిరిట్ ఆఫ్ లీడింగ్. ఎప్పుడైతే మనం హంబుల్గా చేసుకుంటాం, ఎప్పుడైతే మనం చంపుకుంటాం. కానీ నాకు ఒకటి తెలిసినంత నాకు అనుభూతి కాదు మనం చంపడం. ఎందుకంటే మన కొరకు ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు, ఇక చనిపోయే అవసరం లేదు. మనం సజీవులమే ఎప్పుడు ఇన్ క్రైస్ట్. క్రీస్తు యందు మనం ఎప్పుడు సజీవులమే. క్రీస్తు యందు మనకి ఎప్పుడు విడుదలమే. క్రీస్తు యందు మనకి ఎప్పుడు విజయమే. విక్టరీ ఎప్పుడు విక్టరీ. నీకు ఫాల్ అనేది లేదు. నువ్వు వాక్యం న్యూ టెస్ట్‌మెంట్ మొత్తం కాదు, న్యూ టెస్ట్‌మెంట్ మొత్తం చదివితే నీకు ఎప్పుడు విడుదల, నీకు ఎప్పుడు నువ్వు గుంగుదాల ఏడుపు అనేది ఉండదు. మన వాళ్ళందరూ ఏడుస్తున్నాడు, ఏమైంది నన్ను ఏం కాదు, అంత మంచిగా నువ్వు కరెక్ట్ టైం అదే. నీకు అన్ని విడుదల, అన్ని ఇంటికాడికి తెచ్చిపెట్టాక లేచి తింటాంటది. క్రైస్ట్ అన్నీ వేసేసాను నీ కొరికి, అంతా వేసేసాను. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, నీ ఫేత్ని కాపాడుకొని దేవుడితో ఇంటిమేషన్ పెంచుకోవాలి. నువ్వు ఎన్నో ప్రవచనాలు వాడితే, ఎన్నో ఆత్మలు ప్రార్థన చేసే పనులకు రాజా, దేవుడితో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తున్నావు, దేవుడితో ఎంతకాలం నీ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యావు, అంతే ముఖ్యం. ఆయన రక్తంతో ముద్రింపబడిన వల్ల నువ్వు ఎన్ని సువార్తలు చేసినా నువ్వు వచ్చి మళ్ళీ ఇంటికాడికి వచ్చి అదే పని చేసావు. ఎన్ని సువార్తలు చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అదే ఇంటిమేషన్ ఉందా? ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుడు కరపత్రిక ఇచ్చడం ఇంపార్టెంట్ కాదు. ఎంత ఇంటిమేషన్ ఉంది, ఏ స్పిరిట్ తోటి, ఏ అథారిటీ తోటి పోయి ఇస్తున్నావు ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అథారిటీ స్పిరిట్ ఉందని ఆటోమేటిక్ ఇంటిమేషన్ వస్తుంది. సో ఆ ఇంటిమేషన్ ఉంటే ఆటోమేటిక్ నువ్వు ఎన్ని కార్డ్స్ పంచినా దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో మనం ఫాస్టింగ్ నేర్చుకోవాల్సింది ఈ 4 విషయాలు. అథారిటీ నేర్చుకున్నప్పుడు లిబర్టీ అనేది తెలుసుకోవాలి. సో మనకు సమస్తం మనం కూర్చోబెట్టేసాం. ఇంకా లోకంలో అనుకోవచ్చు, శోధనలు శోధనలు అన్నీ నీ కింద అవుతాయి, నీ శోధనలో నీ పైన అవుతాయి. అర్థమవుతుందా నేను చెప్తాను? నేను కూర్చోబెట్టింది హేవెన్స్లా, నువ్వు అంటుంది ఇంకా ఈ 2 ప్రభావ నాకు ఇట్లా అవుతుంది. నువ్వు అంటున్నావు నీ కింద శోధన అవుతుంది. నువ్వు డిక్లేర్ చేయి, జీవము మరణము నీ నాలుక మీద. నువ్వు జీవాన్ని వలికితే జీవం రుచి చూస్తావు, నువ్వు మరణాన్ని వలికితే చాలా మంది చూస్తాను నువ్వు మారవురా అంట. మరణం వలుకుతానట. చిన్న పాయింట్సే అవే చేంజ్ చేసుకోవాలి. నువ్వు మారవు, నువ్వు వింటే బ్రో, నీకు ఎన్ని పనులు ఏమైనా నువ్వు ఇక్కడే చేస్తావు బ్రో, మర్చిపోయినా నెక్స్ట్ టైం చేయగలవు. జీవన వరకు. సో ఇంకోటి నేను ఎప్పుడు ఒక బ్రదర్తో నేను నేర్చుకున్నాను, వై డూ యూ డూ వాట్ యూ డూ. ఎందుకు చేస్తావు, ఏం చేస్తావు అంటే నేను ఎందుకు ఏమంటే అసలు ఈ కంటెస్టే కదా అంటే నేను ఒకటి చెప్తాను, దేవుడు పరిచయం చేస్తాను, ఎందుకు చేస్తే ఏం చేస్తాను, ఇంకోటి ఎవరి కోసం చేస్తాను. ఫస్ట్ Thessalonians 2:4 ఏమంటారంటే దేవునికి ఇష్టడుగా, దేవుని దృష్టి కొరికి, ఆయన చిత్తం కొరికి నువ్వు చేయాలంట, కానీ మనుషులు చూస్తేలాగా చేయాలి. వాక్యమే. సో మనం ఫాస్ట్ చేసినప్పుడు ఉంటారు కదా, దేవుడు చూస్తాడు. అదే Matthew chapter 6th chapter అదే ఉంటుంది. సో మన అథారిటీ ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు అథారిటీతో ప్రే చేయండి. ప్రభా నాకు ఓవర్కమ్ కావాలి. నువ్వు డిక్లేర్ చేయి, అయ్యా నువ్వు ఇచ్చేసినవన్నీ. సో నేను డిక్లేర్ చేస్తున్నాను, ఇన్ని రోజులు నేను ఎక్కడన్నా పోర్టల్స్ ఓపెన్ చేసిన నా పితరులు చేసిన ప్రతి పాపను బట్టి నేను ఓపెన్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఓపెన్ చేసి ఉండొచ్చు. ఆ పోర్టల్స్ అన్నింటినీ
ఎప్పుడైతే డిస్మాంటిల్ చేసేసావో క్రీస్తు రక్తంతో నీ వంతు నువ్వు ప్రకటిస్తానుగా క్రీస్తు రక్తంతో సంపూర్ణంగా కొట్టేసేసి నీ అధికారంతో స్టేబుల్గా నిలబడ్డా నీ ముందు ఎవరు నిలబడ్డా పక్క పడాల్సింది. సో జ్ఞాపకం చేసుకోండి, ఉపవాస ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ఎత్తి పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎఫెషియన్స్ మొత్తం ఉంటుంది ఏముంటుంది, ఎఫెషియన్స్ 6th చాప్టర్ ఏముంటుంది. ఇప్పుడు మన చర్చ్లో కూడా 2 months మనం దాని గురించి ధ్యానించాం, మెడిటేట్ చేసినాం. హార్మర్ ధరించుకోవాలంట. నువ్వు ఓన్గా పోరాడావు, అంత అయిపోయింది. ఇప్పుడు పోరాటం సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచం ధరించాలి. సర్వాంగ కవచం ధరించుకోవాలంటే స్వర్డ్ అంటే ఏంటి? స్వర్డ్ వాక్యం, దేవుని వాక్యం. సో వాక్యాన్ని ఎత్తి పట్టుకొని చెప్పిన వాక్యాన్ని, ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని అధికారంతో లిబర్టీతో మీరు ప్రేర్ చేయండి. మీకు అన్నింటిలో నుంచి విడుదల వాక్యం. సో ఈ వాక్యం ఏంటో మీరు జ్ఞాపకం చేసుకొని అధికారంతో ప్రార్థన చేసి మొదలుపెట్టండి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు బలంగా దీవించున్నారు.